హలో ఆల్, వెల్కమ్ టు చందు ద షెఫ్. అందరికీ నచ్చే రుచి తొందరగా చేసేద్దాం. ఈరోజు మనం చేయబోయే కర్రీ తోటకూర కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 కట్టలు తోటకూర, 2 ఆనియన్స్, 2 టమాటోలు, సరిపడేంత కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు. ఇవన్నీ కడిగి చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మరొక పక్కన స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి సరిపడేంత ఆయిల్ వేసుకోండి. కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకోండి. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం దూరగా లో ఫ్లేమ్లో వేయించుకోండి. అవి వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. అది మీ ఇష్టం అండి. అల్లం పేస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. అల్లం పేస్ట్ స్మెల్ పోయే వరకు కొంచెం వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు వేసేయండి. టమాటాలు వేసేసి ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసేయండి ఒక 5 మినిట్స్. టమాటో ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసేయండి. టమాటో ఉడికిన తర్వాత ఆకుకూర వేసేసుకోండి. ఆకుకూర వేసేసి వెంటనే కలిపేకండి. మరొక 5 మినిట్స్ మూత పెట్టి వెయిట్ చేయండి. ఎందుకంటే వెంటనే కలిపితే తొందరగా ఉడకదు. ఒక్క 5 మినిట్స్ మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది, అప్పుడు తొందరగా ఉడుకుతుంది. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి కలిపేసుకుందాం. బాగా కలిపేసుకొని ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మన తోటకూర తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటివంటే ఇప్పుడు మీకు చెప్తా. తోటకూరలో కాల్షియం, ఫైబర్, పొటాషియం అండ్ ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల మధుమేహం, గుండె సమస్యలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. మరియు స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఉడకలేదు, నేను మరొక 5 మినిట్స్ కలిపేసి మరీ మూత పెట్టేస్తున్నా. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మరొక బౌల్లో షిఫ్ట్ చేసుకోండి. సో తోటకూరని వారానికి ఒకసారైనా తినడానికి ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.